ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? యాదవుల వందులోని వారంతా ఒక నిర్ణయానికి వచ్చి ఇలా ఎప్పుడైతే అమ్మ గురించి ఆలోచించసాగారో ఆ రోజు నుండి అమ్మ కాంతమ్మ తల్లిని ఏమీ అనడివారు కాదు. ఎవరైనా ఏమైనా అన్నా అంటున్నా కూడా వారే అమ్మను గూర్చి వారికి సర్ది చెప్పేవారు. ఎలాంటి ఇబ్బంది పెట్టినా కాంతమ్మ తల్లి సాయంత్రానికి వచ్చి వీధి గుమ్మము దగ్గర తల వంచుకొని నిల్చుని ఉండేది ఆ యాదవుల గొంతులోని ఇళ్ల దగ్గర. అది చూచిన వారు అమ్మను చూసి కొన్ని సమయాలలో ఆవేశపడినా కూడా సాయంత్రం సమయానికి అమ్మ మన ఇంటికి వస్తే బాగుండును అని తలుచుకునేవారు. కొందరు స్త్రీలు అమ్మ మాటలు చేష్టలు తలపోసుకొని ఆనందాన్ని వెలిపుచ్చేవారు. అలా అమ్మవారి వారి ఇండ్లకు వారసురాలిగా ఆ యాదవ వీధి బిడ్డల మారిపోయినది. వారిలో ఒకరుగా ఉండిపోయినది. అమ్మని చూడనిదే, ఆమెతో మాట్లాడనిదే వారికి నిద్ర పట్టేది కాదు. అమ్మ పగలంతా వీధిలో ఎవరి దగ్గర ఏమి చేసినా సాయంత్రం పొద్దుకుంకే సమయానికి కాకురాగమ్మ గారి ఇంటి వద్దకు వచ్చేది. ఆ ఇంటి దగ్గర గడిపేది. కాకురాగమ్మ గారి దగ్గర కానీ, కృష్ణం శేషమ్మ దగ్గర కానీ, డోరగర్ల జయమ్మ దగ్గర కానీ, ఏలూరు సుబ్బమ్మ దగ్గర కానీ ఎక్కువగా రాత్రిపూట పడుకునేవారు కాంతమ్మ తల్లివారు. రాత్రిపూట వారి మంచాలపై వారి ప్రక్కలోనే వారి బిడ్డల పడుకునేవారు కాంతమ్మ తల్లి. ఇలా ఒక అవధూత శిరోమణి అయిన కాంతమ్మ తల్లి ఈరి వడిలో తన తలను పెట్టుకుని నిద్రించడం ఎంతటి భాగ్యమో అది వారికి కూడా ఎరుక లేదు. ఇలా అవధూత అయిన అమ్మ ఒడిలో వారు తల్లులై అమ్మకు మాత్రమే ప్రేమను అందించి వారి ప్రక్కన పడుకోపెట్టుకునేవారు. అమ్మ ప్రక్కన ఎవరు పడుకున్నా వారి జీవితాలకు ఎంతటి అదృష్టమో కదా. ఎన్ని జన్మల పుణ్యము ఇలాంటి దేవతా స్త్రీ ప్రక్కన వారు నిద్రించడము అంటే ఎంతటి భాగ్యాన్ని సంతరించుకునేదో గత జన్మల పుణ్యఫలము. కానీ ఏ జన్మ యొక్క అవకాశ బలమో ఆశా తోరణమో కానీ వారు కాదు కదా. ఈ విషయములు ఏవి వారికి అవగతములు లేవు. కానీ పిచ్చి కాంతమ్మ అని అందరూ అంటున్నా ఎంత ధైర్యముతో అమ్మను వారి ప్రక్కన పడుకోబెట్టుకునేవారు అంటే అంత స్వప్న సుందరిని పక్కన పెట్టుకుని పడుకునేవారు ఆ మహాతల్లులు వారికి తెలియకుండానే. అమ్మ సంపూర్ణమైనటువంటి ఆహారపు అలవాట్లు కలిగిన వారు. ఆ గొంతులో ఎవరైనా నీచు అంటే చేపలు, మాంసము, కోడిగుడ్లు ఇలాంటివి వండితే ఆ రోజు నుండి వారం రోజుల వరకు వారి ఇంటి ఛాయలకు కూడా అమ్మ వెళ్ళేవారు కాదు. అబ్బా చీచీ పాడు వాసనరా, పాడు వాసనరా, అబ్బా దూరం 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 పండి వాసన అని కసురుకునేది. మజ్జిగ అంటే అమ్మకు చాలా ఇష్టం. ఎవరినైనా చల్లపోయి అని అడిగి మరీ తాగేవారు. అమ్మ పాయసాన్ని జోరు అనేవారు. ఈ జోరు అంటే కాంతమ్మ తల్లికి మహా ఇష్టం. నెయ్యిని దార అని పిలిచేవారు. ఎవరి ఇంటిలోనైనా అన్నం పెట్టినప్పుడు దారపోయేవే అని బ్రతిమిలాడి అడిగేది ఆ కాంతమ్మ తల్లి. హే అమ్మాయి, చల్లపోయేవే, నీకు పుణ్యం వస్తుంది, చల్లపోయేవే, నీ పిల్ల చావా అని అడిగేది వారిని. గోంగూర పచ్చడి అంటే మహాప్రాణం లేచి వచ్చేది కాంతమ్మ తల్లికి.
గోంగూర పచ్చడి ఈ ఇంట్లో ఉంది అనుకుంటే చేసిన పచ్చడి అయిపోయేదాకా కూడా అడిగి అడిగి మరీ తినేసేది. ఉల్లిగడ్డలు, చీమగడ్డలు, అమ్మకు గడ్డ పులుకులేవే అని అడిగేది అమ్మ ఆ ఇళ్లలోని వారిని. ఇక ఏ కూర వేసినా కూడా తింటుంది, కానీ అంతగా అడిగేది కాదు. అమ్మ బ్రాహ్మణమ్మ నాయన, అమ్మ బ్రాహ్మణమ్మ, స్వచ్ఛంగా మాట్లాడుతుంది నాయన అని ఆ కాకు రాఘమ్మ వారి బంధువైన రమణమ్మ వారు నాకు చెప్తూ ఉంటే నా దేహమునందున్న రోమాలు అన్నీ గగురు పొడుచుకున్నాయి. 1982 అక్టోబర్ 3వ తేదీ భగవాన్ వెంకయ్య స్వాముల వారి మండలారాధన మహోత్సవం జరుగుతున్నది. భక్తులు భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, మిరుమిట్లు గొలిపే బాణాసంచ, వెంకయ్య స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కోలాహలం మామూలుగా లేదు. ఆశ్రమ కమిటీ వారు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం మిక్కిలిగా సాగుతోంది. అదే రోజు కాంతమ్మ తల్లి అవధూతగా ఆశ్రమ ఆగమనానికి సంకేతమో ఏమో గాని అప్పటిదాకా కొట్టములో సేద తీరుతున్న తల్లి ఏలూరు సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. అప్పటికే ఏలూరు సుబ్బమ్మ గారి ఇంటిలో వారి కుమార్తెలు హైమవతి, పద్మావతి సహా అందరూ భోజనాలు ఇంటి వద్ద ముగించినారు. ఆ సమయానికి కాంతమ్మ తల్లి వచ్చి, రవ్వంత అన్నం పెట్టు, నాకు అన్నం కావాలి, సుబ్బమ్మ గారిని దగ్గర నిలబడి గగ్గోలు పెట్టి అన్నం కావాలని ఇబ్బంది పెట్టినది. వాస్తవానికి ఇంటిలో అన్నం అయిపోయినది. పామ్మ వెంకయ్య స్వామి దగ్గర అన్న సంతర్పణ జరుగుతున్నది, అక్కడ పెట్టిస్తానని వెంకయ్య స్వామి ఆశ్రమంలోనికి తీసుకుని వచ్చారు సుబ్బమ్మ తల్లి కాంతమ్మ తల్లిని.